ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ సహోదరులు ఆంధ్రప్రదేశ్ నుంచి మెగా డిఎస్సి వేయలేదు అని చెప్పి సంవత్సరాల తరబడి మీరందరూ కొట్టుకుంటున్నారు. నిరుత్సాహంతో ఈ మెగా డిఎస్సి ఇప్పుడు వస్తుందా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు మెగా డిఎస్సి వేస్తాను అన్నారు. 98లో డిఎస్సి ఉంది ఒకటి. వాళ్ళకి నేను మీకు జాబ్స్ ఇస్తానన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ చేస్తా అన్నారు. దాంతోపాటు ఈ మెగా డిఎస్సి ఇస్తానని ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసిన మాట వాస్తవం. ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో అది మొత్తం చేసుకుంటూ వచ్చారు. 98లో డిఎస్సి ఏదైతే ఉందో వాళ్ళు మొత్తాన్ని క్లియర్ చేసి వాళ్ళకి జాబ్లు ఇచ్చేశారు ఆల్రెడీ. ఆ తర్వాత ఈ కాంట్రాక్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజేషన్ చేశారు ఆల్రెడీ. ఈ తర్వాత ఉన్న క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు 6100 మంది టీచర్లకి వీళ్ళు ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని క్యాబినెట్లో తీర్మానం చేశారు. నిరుద్యోగులు మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి క్యాబినెట్లో తీర్మానం చేయటం అంటే అది అఫీషియల్ అని అర్థం, పొలిటికల్ ప్రామిస్ కాదు. పొలిటికల్ స్టేజ్ల మీద ప్రసంగాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చిన మాటలు అనుకోండి, అవన్నీ అన్అఫీషియల్ పొలిటికల్ స్పీచెస్ అవి. కానీ క్యాబినెట్లో తీర్మానం చేశారు అని అంటే దట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద గవర్నమెంట్ బుక్స్, గవర్నమెంట్ మినిట్స్లో రికార్డ్ అయిపోయింది. అది నిరుద్యోగులు కోరుకున్నట్టు ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఒక స్టెప్ ముందుకు అడిగి వేసినట్లు లెక్క. ఎప్పుడైనా మీరు 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, బ్యూరోక్రాటిక్ డెసిషన్స్, పొలిటికల్ డెసిషన్స్ 2 వేరు. ఈ 2 వేరు నిర్ణయాలు ఇవి. బ్యూరోక్రాటిక్ డెసిషన్స్ అనేవి మ్యాండేటరీ, చట్ట ప్రకారం చేయాలి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు బ్యూరోక్రాట్స్. పొలిటికల్ డెసిషన్ అనేది బ్యూరోక్రాటిక్ డెసిషన్ కాదు, అది రాజకీయ నాయకుల యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది పొలిటికల్ డెసిషన్ ఎప్పుడైనా సరే. ఈ నిర్ణయం మనం తీసుకోవాలా లేదా, ఈ నిర్ణయం తీసుకుంటే మనకి ఎంత ఓట్ బ్యాంక్ వస్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత పేరు వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని పొలిటికల్ డెసిషన్ జరుగుతాయి. నిరుద్యోగులు జాగ్రత్త గుర్తుపెట్టి, మీరు రాజకీయ ట్రాప్లో పడకండి. పొలిటికల్ ట్రాప్లో పడ్డ ఏ విద్యార్థి కూడా బాగుపడలే, మొత్తం నాశనం అయ్యారు. పొలిటికల్ డెసిషన్స్ అనేవి క్యాలిక్యులేటివ్, చాలా క్యాలిక్యులేటివ్గా పొలిటికల్ డెసిషన్స్ జరుగుతాయి. ఇప్పుడు ఈ డిఎస్సి వేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది పొలిటికల్ డెసిషనే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇష్యూ చేయాలని చూస్తున్నారో దట్ ఈజ్ ఆల్సో పొలిటికల్ డెసిషన్. ఎందుకంటే ది బోత్ ఆర్ పొలిటీషియన్స్. ఒకసారి పొలిటికల్ డెసిషన్ జరిగి అది జీవోగా, అది క్యాబినెట్లో ఆమోదం పొంది అది జీవోగా మారినప్పటి నుంచి బ్యూరోక్రాట్స్ టేకప్ చేస్తారు దాన్ని. బ్యూరోక్రాటిక్ స్టేజ్కి దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మీరేం చెప్తే జరిగింది. పొలిటికల్ డెసిషన్స్ మీరు ఎప్పుడు డిస్టర్బ్ చేసుకోకూడదు. పొలిటికల్ డెసిషన్స్ని యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ పొలిటీషియన్స్ ప్రజల్ని ఎలా హ్యాండిల్ చేస్తారో, స్మూత్గా ఎలా హ్యాండిల్ చేస్తారో, అవసరం వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి, అవసరమైనప్పుడు బెదిరించి, అవసరమైనప్పుడు తన్ని, ఎలాగైతే మీరు జాగ్రత్తగా మిమ్మల్ని హ్యాండిల్ చేస్తారో పొలిటీషియన్స్ ప్రజలు కూడా పొలిటీషియన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి మీరు కూడా. ఎందుకంటే పొలిటికల్ డెసిషన్స్ అనేవి చాలా స్పెక్యులేటివ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే టీడీపీకి లాభం వచ్చింది, టీడీపీకి ఓట్ బ్యాంక్ పెరిగిద్ది అంటే తీసుకోరు. అది నీకు ఉద్యోగం వచ్చినా రాపోయినా తీసి పక్కన నూగుతారు ఆ ఫైల్ని. ఓకే, పొలిటికల్ డెసిషన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. చాలా వీడియోలు పెడుతుంటే కింద మెగా డిఎస్సి అని కింద చాలామంది నిరుద్యోగులు కామెంట్స్ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం అయినా కానీ, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయని కానీ, లేదంటే నిరుద్యోగులు ఓట్లు కావాలని కానీ, లేదంటే ఆ రోజు నేను ప్రామిస్ చేశాను కాబట్టి నా ప్రామిస్కి నేను కట్టుబడి ఉంటాను, ఓట్లు వచ్చినా లేకపోయినా, ఏ నిర్ణయం అయినా కానీ పొలిటికల్ నిర్ణయం అయితే జరిగింది. మెగా డిఎస్సికి మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని క్యాబినెట్లో తీర్మానం జరిగింది. తీర్మానం జరిగినప్పుడు నిరుద్యోగులు దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని దీన్ని మీరు ఎన్కాష్ చేసుకునే విధంగా ఉండాలి, కానీ పొలిటికల్ ట్రాప్లో పడకండి. 1998 డిఎస్సి వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు, ప్లస్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు, రైట్. ఇప్పుడు 6100 వేశారు. ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ 6100 మేము ఫుల్ఫిల్ చేస్తామన్న ఒక పొలిటికల్ డెసిషన్ని మీరు లాక్ చేయాలి. నిరుద్యోగులు తెలివిగల వాళ్ళు అయితే, మీరు ఇంటెలిజెన్స్ అయితే నిరుద్యోగులు ఈ 6100కి లాక్ చేయండి. అక్కడ లాక్ చేసి ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ గారు మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాము, 6100 ఓట్లు మీకు మెగా డిఎస్సి ఇచ్చారు, మీరు లేకపోతే ఇంకెవరు ఇవ్వలేరు అని మీరు ఒక మాట అన్నారంటే పొలిటీషియన్ లాక్ అయిపోతాడు అక్కడ.
మీ పొగడ్తల కోసం లాకైపోతారు పొలిటీషియన్స్. ఓకే, అరే ఇక్కడి నుంచి మనం వెనక్కి వెళ్ళకూడదు, వీళ్ళందరంటే ప్రజల్లోకి మనం మంచి చేసామని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రజలు మనల్ని పొగుడుతున్నారు అని చెప్పేసి ఇక 6100 ఎట్టి పరిస్థితుల్లో మీకు నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. పొలిటీషియన్స్ లాక్ చేయడం నేర్చుకోండి. ప్రజలు విద్యార్థులు గొడవ చేస్తున్నారు, 6100 కాదు మొత్తం 21,000 పోస్టులు వేయాల్సిందని ఈ నిరుద్యోగులు యూనివర్సిటీలో గొడవలు చేస్తున్నారట. నీకు 6100 డిఎస్సి ఇచ్చినప్పుడు ఈ బీ హ్యాపీ విత్ దాట్. ముందు ఈ 6100కి మీరు ముందు మీరు ఫిల్ చేసుకోండి ఫస్ట్. అక్కడ ఎవడో ధర్నా చేస్తున్నాడంటే వెనక్కి ఎవడో టీడీపీ వాళ్ళు ఉంటారు, లేకపోతే చేయరు ధర్నాలు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో జగన్ గారు తీసుకునే ఏ నిర్ణయానికి కూడా వెనక పక్క ఒక పొలిటికల్ మాప్ అవుట్ ఉంటుంది, వాళ్ళు రెచ్చగొడతారు అక్కడ నిరుద్యోగుల్ని. ఆ పొలిటీషియన్స్ అంతటితో ఆగరు, మిమ్మల్ని రెచ్చగొట్టి అంతటితో ఆగరు. నిరుద్యోగులు చెప్తున్నా, చాలా సీరియస్గా చెప్తున్నా విషయం, మీ మంచి కోరి చెప్తున్నాను. తెలంగాణలో ఒకటి మన డిఎస్సిటి నోటిఫికేషన్ పడింది. 2 సంవత్సరాల క్రితం ఎగ్జామ్ రాశారు వాళ్ళు, 2 years క్రితం ఎగ్జామ్స్ రాశారు. ఇంతవరకు రిజల్ట్ రాలా. ఎందుకు రిజల్ట్ రాలేదు తెలుసా? ఒకసారి మహిళలు కోర్టుకు వెళ్ళారు, ఇది కూడా మా మహిళలు ఎక్కువ మంది ఉన్నాము, మా మహిళలకు ఎక్కువగా రిజర్వేషన్స్ రావాలని చెప్పి మహిళలు కోర్టుకు వేశారు ఒకసారి. ఇంకొకసారి క్వాలిఫికేషన్ దగ్గర ఎప్పుడో 75 క్రితం ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదంటే మేము ఎందుకు ఎలిజిబుల్ కాదని చెప్పేసి అదొకటి వేశారు. బీఎడ్ మ్యాండేటరీ అంటే టీటీసీ ఎందుకు మ్యాండేటరీ కాదని ఇంకొకటి కోర్టుకు వెళ్ళాడు. 2 years నుంచి కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు? వెనక బాగా డీప్గా వెళ్ళిపోయి తవ్వితే ప్రతి కోర్టు కేసు వెనక ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. నిరుద్యోగులు పొట్టగొట్టడంలో నంబర్ 1 రాజకీయ నాయకులు. మిమ్మల్ని రెచ్చగొట్టి ధర్నాలు చేయండి అంటారు, వెనక కోర్టులో కేసు వేపిస్తారు. మీరు ఎగ్జామ్ రాయలేరు, పోస్టులు రావు, సంవత్సరాల తరబడి పోతూ ఉండాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే నిరుద్యోగులకి 6100 డిఎస్సి పోస్టులు వేశారు కదా, ఈ స్టే అవే ఫ్రమ్ పాలిటిక్స్. దానికి మీరు ఇళ్లలో కూర్చొని ప్రిపేర్ అయ్యి 6100 పోస్టులకి మీరు కంప్లీట్ చేసుకొని 6100 మీరు ఉంటారేమో, ఆ పోస్ట్ మీకు వచ్చిదేమో. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, జై జగన్ అనండి, ఆ మిగతావి కూడా వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను 6100 పోస్టులు రిలీజ్ చేసినా కూడా వీళ్ళు ఇంకా గొడవ చేస్తున్నారు, నాకు చంద్రబాబు నాయుడు వేస్తానంటున్నారు, సరే నేను ఎందుకు ఇవ్వాలని అనిపించేటట్టుగా పొలిటీషియన్ మనం రెచ్చగొడకూడదు. పొలిటీషియన్స్ని సాధ్యమైనంత వరకు సార్ 6100 ఇచ్చారు, థ్యాంక్ యూ జగన్ గారు, జై జగన్, మీకు ఓటేస్తాను అని ఓటేయండి. గెలవగానే మిగతా 10,000 సీట్లకి నోటిఫికేషన్ ఇస్తారు. ఇది పొలిటికల్ డెసిషన్ ఎప్పుడు కూడా మైలేజ్ని క్యాలిక్యులేట్ చేసుకునే చేస్తారు. ఇది ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఓకే. ఇప్పుడు అదేవిధంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది కూడా పొలిటికల్ క్యాలిక్యులేషన్తోనే డిస్టర్బ్ చేస్తారు అవతల. ఇప్పుడు 6100 పోస్ట్ ఇచ్చినా కూడా ఎల్లో మీడియా ఛానల్లో వాళ్ళైతే పోస్టింగ్లు వేసి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారో అది కూడా ఫర్ పొలిటికల్ మైలేజే. ఇప్పుడు వాళ్ళేంది, ఇప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది, ఇప్పటి వరకు మెగా డిఎస్సి ఏది, మాకు ఓటేయండి, మేము మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ప్రసంగాలు కొడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు 6100 పోస్టుకి, ఇంకో వాళ్ళ ప్రసంగం చెప్పలేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ తగ్గిద్ది. ఆ పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికి మిమ్మల్ని రెచ్చగొడతారు. అవసరమైతే వాళ్ళ చేతనే ఎవరో ఒకటి చేత కోర్టులు వేపిస్తారు. సంవత్సరాల తరబడి మీకు ఉద్యోగాలు రావు, రోడ్లంటే అడక్కు తినాల్సి వచ్చేది. వండర్ఫుల్ శుభవార్త ఏంటంటే డిఎస్సి 6100 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేశారు. దాన్ని మీరు వెల్కమ్ చేయండి, వెల్కమ్ చేసి దానికి మీరు ప్రిపేర్ అవ్వండి, అవి ఫిల్ చేసుకోండి, ఆ మిగతావి తర్వాత కొట్లాడండి. కావాల్సిందే 6000 మాకు వద్దని ఇట్లాంటి ధర్నాలు చెత్త రాజకీయాల్లోకి వెళ్ళిపోతే నష్టపోయేది నిరుద్యోగులే. సర్టిఫికేట్లు పట్టుకొని కోట్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాలు లేక రోడ్ల మీద చెప్పులు అరిగేటట్టు తిరిగినా సరే వాళ్ళు దే డోంట్ కేర్. వాళ్ళకి నీ వల్ల మైలేజ్ వస్తుందా లేదా అది మొత్తమే చూసుకుంటారు పొలిటీషియన్. మీ యొక్క ఆశల్ని నెరవేరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వండర్ఫుల్ డెసిషన్ తీసుకున్నప్పుడు ప్లీజ్ వెల్కమ్ ఇట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నేను మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి మాట ఎప్పుడైతే అన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్న దాంట్లో మ్యాక్సిమం ట్రై చేశాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏలెత్తి చూపకుండా అన్నీ చేస్తున్నారు ఆయన. మీరు పొలిటికల్ ట్రాప్లోకి వెళ్ళి నిరుద్యోగులు పొలిటికల్ ట్రాప్లో పడ్డారంటే ఈలోపు నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ కూడా అయిపోయింది, మీరు ఎగ్జామ్ కూడా సరిగ్గా రాలేరు, మీరు మొత్తం మీకు ఎవరికి ఉద్యోగాలు రావు. రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే రెచ్చిపోకుండా ఈ 6100 పోస్టులకు మీరు ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసి ఆ తర్వాత మీరు జాబులు తెచ్చుకోవడానికి మీరు చదువుకోండి. పొలిటికల్ డ్రామా అని మీరు అనుకోవద్దు. పొలిటికల్ డ్రామా అయినా సరే అది క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం అయిపోయింది. ఒకసారి క్యాబినెట్ డెసిషన్ అయిపోయిందంటే రిమైనింగ్ నోటిఫికేషన్ అంటే మీరు 50% మీరు సాధించారని అర్థం. మెగా డిఎస్సి కోసం కొట్లాడే ఈ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో జగన్ గారు చేసుకున్నటువంటి క్యాబినెట్ డెసిషన్ తోటి 50% మీరు సక్సెస్ అయ్యారని అర్థం. 50% జగన్మోహన్ రెడ్డి గారు మీకు న్యాయం చేశారని అర్థం.
నోటిఫికేషన్ రాగానే మీరు 100% సక్సెస్ అయ్యారని అర్థం, 100% ఆయన ప్రామిస్ నిలబెట్టుకొని మీకు న్యాయం చేశాడని అర్థం. పొలిటికల్ ట్రాప్లోకి పడి ఈ వచ్చిన అవకాశాన్ని కూడా మీరు కాలు రాసుకొని కోర్టుల చుట్టూ తిరిగి రాజకీయ నాయకుల యొక్క ట్రాప్లో పడిపోతే ఇక నిరుద్యోగుల్ని ఎవడ కాపాడలేడు. ఓకే, థ్యాంక్ యూ.